ఈ పేపర్స్లో ఏముందో నేను చదవాలి. పొలం కాగితాలని చెప్తుంది కదమ్మా, సంతకం పెట్టమ్మా. పెట్టాను నాన్న. మా మీద అనుమానమా సిరి? అరే, నీ పేరు మీద ఆస్తులు కొనడం కూడా తప్పేనా? నేను చదివితే మీకొచ్చే నష్టమేంటత్తా? ఏం సిరి అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు. అవును, ఫస్ట్ టైం మీతో జర్నీ చేస్తున్నాను కదా, అందుకే. నో 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 నో, అందుకు కాదు, ఇంకేదో ఉంది. ఏముంటుంది? ఏదో ఉంది సిరి. అదేంటంటే నీ కళ్ళు ఎవరినో చూడాలి, ఎవరినో కలవాలి అన్నట్టుగా ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. అవును, ఓ కళ్ళని కలవాలి. ఎవరు? నా దగ్గర మొహమాటం ఎందుకు చెప్పు సిరి. అరే వీలైతే హెల్ప్ చేస్తాను. చెప్పు చెప్పు చెప్పు, కమాన్. అయితే చెప్పేస్తాను, మళ్ళీ మీరెవరితోనూ చెప్పకూడదు. అబ్బా, చెప్పను చెప్పను చెప్పను, కమాన్. నేనెవరిని చూడాలనుకుంటున్నానంటే చెప్పు, ఎవరు? దేవుడు. అందుకే ఇక గుడికెళ్తుంది. ఏంది సంజయ్ ఆలోచిస్తా ఉండావు? ఏం లేదు పిన్ని. మరెందుకు అలా ఉండావు? ఎవరైనా గుర్తుకొస్తా ఉండారా? అవును. ఎవరు? నాన్న. మీ నాన్నకేం కాదు సంజయ్, ధైర్యంగా ఉండు. నువ్వు నాన్న సేఫ్టీ గురించి చెప్తున్నావు, నేను నాన్న అడిగిన కోరిక గురించి ఆలోచిస్తున్నాను. ఈ సునంద భార్య నుంచి ఎలా తప్పించుకోవాలి? సంచుని కలవాలంటే సునందకి ఏదో ఒక మస్కా కొట్టాలి. ఏం చేయాలి? దేవుడా, నువ్వే ఏదో ఒక దారి చూపించు ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఏం జరుగుతోంది అక్కడ? చెకింగ్ జరుగుతుంది. కార్స్ కూడా ఆపుతున్నారా? అవును మేడం.
ఎస్, ఇప్పుడు లైసెన్స్ కొట్టేస్తే ఈవిడ ఇక్కడ డిస్కషన్ చేస్తూ ఆగిపోతుంది. అప్పుడు నేను తప్పించుకుని వెళ్ళొచ్చు. ఆపండి 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 మేడం, ఆపండి ఆపండి మేడం. పేపర్స్ చూపించండి. అన్నీ ఉన్నాయండి. కొంచెం పని మీద లేదు మేడం, చూపించాలి. అర్జెంటుగా వెళ్ళాలండి. అది కుదరదు మేడం, చూపించాలి. సరే, లోపల పేపర్స్ ఉన్నాయి చూడమ్మా. ఇక్కడ ఏ కవర్ లేదా ఆంటీ? ఏమండి, పొరపాటు జరిగింది. పేపర్స్ కార్లో లేవనుకుంటా. అలా కుదరదు మేడం. సార్, ఈవిడ దగ్గర లైసెన్స్ లేదు. మేడం ఏమండి, ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్. లైసెన్స్ ఇవ్వండి. ఏదో హడావిడిగా బయలుదేరాం, చూసుకోలేదు. ఎప్పుడు కార్లోనే ఉంటాయి. అనుకోకుండా బయలుదేరి. అవేం కుదరదు మేడం. ఇలాంటి కబుర్లు మేము చాలా విన్నాం. స్పెషల్ చెకింగ్ జరుగుతుంది. అసలు కార్ మీదేనా? ఏం మాట్లాడుతున్నారండి? కార్ నాది కాకుండా ఎలా డ్రైవ్ చేస్తాం అనుకుంటున్నారు? గ్యారంటీ ఏంటి? పేపర్స్ లేవు, ఆర్సీ లేదు, లైసెన్స్ లేదు. ఒక్క కార్ కాదండి, 4 కార్లు ఉన్నాయి నా దగ్గర ఇలాంటి. ఆంటీ, నేను వెళ్తాను. లేట్ అయ్యేలా ఉంది. వీళ్ళతో మాట్లాడుతున్నాను కదా సిరి, ఒక నిమిషం ఆగు. గుడి క్లోజ్ చేసేస్తారా ఆంటీ? కావాలంటే మీరు మాట్లాడి మెల్లగా వచ్చేయండి. చూడండి మేడం, అమ్మా, సిరి, మీరు కొంచెం లైసెన్స్ త్వరగా ఆగమ్మా. చూపించండి. ఆంటీ, నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. బాయ్. మీరు సిరి, లైసెన్స్ చూపిస్తారా, చూపించరా? అది కాదు సార్. మీ వల్ల సిరి, ట్రాఫిక్ ఎలా జామ్ అయిందో చూడండి. ఏంటి సార్ చూడండి. మీరు అర్జెంట్ గా బయలుదేరాం. ఏంటి ఇంత లేటు? అవన్నీ నేను నీకు తర్వాత చెప్తానే. ముందు నాకు నీ ఫోన్ ఇవ్వు. ఎవరు సంజు? ఏదో అన్నోన్ నెంబర్ పిన్ని. ఆ సిరే అయ్యి ఉంటుంది. స్విచ్ ఆఫ్ చేయొచ్చు కదా. ఏమైంది? సంజు కాల్ లిఫ్ట్ చేయట్లేదే. బహుశా నా నెంబర్ తెలియక లిఫ్ట్ చేయట్లేదేమో. ఎలాగైనా సరే సంజుని కలవాలి. అమ్మకు మాటిచ్చాను, సంజుని కలిసి పాయసం తినిపిస్తానని. ఈ 16 రోజుల పండగకి కలవకపోతే ఇంకెప్పుడు మేం కలవలేమంట. అమ్మ చెప్పిందని కాదు, భార్యాభర్తలు 16 రోజుల పండగ రోజు కలవడం ఆచారం. అందుకోసమైనా నేను సంజుని కలవాలి. ఎలా కలుస్తావు సిరి? సంజు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా. అదే ఆలోచిస్తున్నాను. సంజు కాల్ లిఫ్ట్ చేయాలంటే ఏం చేయాలి?
చెప్పింది గుర్తున్నదిగా లాయరు, పని జరిగిపోవాలా. అలాగే మేడం. ఇదిగో ఓకే సార్, వస్తాను. మళ్ళీ అదే నెంబర్ నుంచి ఫోన్ వస్తా ఉండదా సంజయ్? అవును పిన్ని. మాట్లాడు. హలో, సంజు, నేను సిరి ఫ్రెండ్ తేజుని. ఎందుకు ఫోన్ చేసావు? సిరికి యాక్సిడెంట్ అయింది సంజు. నువ్వు అర్జెంటుగా రావాలి, నిన్నే కలవరిస్తోంది. నేను నమ్మను. సంజు సంజు ఛా! ఎందుకు పదే పదే ఫోన్ చేసి విసిగిస్తున్నావు? సంజు ప్లీజ్ ఫోన్ కట్ చేయకు. నేను చెప్పేది ఒక్క నిమిషం విను. నిజంగానే సిరికి యాక్సిడెంట్ అయింది. నా మాట నమ్ము. ఎలా నమ్మాలి? నా మాట మీద నీకు నమ్మకం లేకపోతే వాట్సాప్లో సిరికి యాక్సిడెంట్ అయిన ఫోటో పెట్టాను, కావాలంటే నువ్వే చూడు. ప్లీజ్ సంజు, సిరి నిన్ను చూడాలనుకుంటుంది. నువ్వు త్వరగా రా. మేము ఊరి చివర బాబా గుడి దగ్గర ఉన్నాం. ప్లీజ్ సంజు, త్వరగా రా. డ్రైవర్, కారాపు. ఏమైంది సంజయ్? చెప్తున్నాను కదా, కారాపు. సంజయ్, సంజయ్, సంజయ్ ఆగు. సంజయ్, ఎక్కడికి సంజయ్? మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఒక్కడవే వెళ్ళటం ప్రమాదం. నేను వస్తాను, పద. నాకేం ప్రాబ్లం లేదు. నా గురించి మీరేమో ఆలోచించదు పిన్ని. మీరు వెళ్ళా పని చూడండి. సంజయ్, సంజయ్, లైసెన్స్ లేకపోతే చలానా కట్టండి. నా వెహికల్ తీసేస్తారా మీరు? నా వెహికల్ తీసేస్తారా? మేడం. ఇప్పుడే మీ కమిషనర్ తో మాట్లాడిపిస్తాను. హలో, కమిషనర్ గారు, నేనే సునందర్ మాట్లాడుతున్నాను. ఏదో స్పెషల్ చెకింగ్ అంటున్నారు, మీ వాళ్ళు ఆపేశారు. నేను చెప్పాను. ఒక నిమిషం, మీరు మాట్లాడారు. సార్ చెప్పండి సార్. అలాగే సార్, అలాగే. ఓకే సార్. సారీ మేడం, వెళ్ళండి. ఓకే సార్, ఓకే. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సారీ మేడం, వెళ్ళండి. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకొని మాట్లాడాలి, అందుకు. సంజయ్ ఎక్కడికి వెళ్ళాడు? ఉన్నట్టుండి ఫ్రెండ్కి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? సంజుకు ఫోన్ చేసింది నిజంగా ఫ్రెండేనా లేక ఇంకెవరైనానా?
సంజు ఇంత హడావుడిగా నా మాట కూడా లెక్క చేయకుండా వెళ్ళాడు అంటే ఆ వ్యక్తి ఫ్రెండ్ అయి ఉండడు. సంజుకి బాగా కావాల్సిన వ్యక్తి అయి ఉండాలి. వాళ్ళెవరై ఉంటారు? కొంపతీసి సిరి ఫోన్ చేసిందా? ఇవాళ వాళ్ళ 16 రోజుల పండగ. కలవటానికి సిరే ఫోన్ చేసి ఉంటుంది. అవును, ఖచ్చితంగా సిరే అయి ఉంటుంది. లేదంటే సంజయ్ అంత కంగారు పడుతూ వెళ్ళడు. సిరిని తీసుకుని సంజయ్ తప్పకుండా ఇంటికి వెళతాడు. నాన్న కోరిక తీర్చడం కోసమైనా సిరిని ఇంటికి తీసుకువస్తాడు. అలా జరగకూడదు. సిరిని ఇంటికి రాకుండా ఆపాలి. ఆపాలంటే నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. సంజయ్! సిరి 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 ఏమైంది సిరి? సిరి నేను వచ్చాను చూడు. సిరి 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 కళ్ళు తెరు సిరి. సిరి కళ్ళు తెరు సిరి. సిరి సిరి ప్లీజ్ కళ్ళు తెరు సిరి. ఏమైంది సిరి? నేను వచ్చాను చూడు. సిరి సిరి ప్లీజ్ కళ్ళు తెరు సిరి. ఏమైంది సిరి? సిరి సిరి హాస్పిటల్ కదా పద. సిరి హాస్పిటల్ కదా రా. హాస్పిటల్ కదా పద. హాస్పిటల్ కదా వద్దు సిరి. సంజు, నాకేం కాలేదు. ఏం కాలేదంటే సిరి? ఇంత పెద్ద గాయమైంది సిరి. సిరి సిరి రా సిరి. సంజు టెన్షన్ పడుకో. ఇది గాయం కాదు, వచ్చేది రక్తము కాదు. సరే, నీకేం కాలేదుగా? సారీ మేడం, చూసుకోలేదు. కొద్దిగుంటే నీ ప్రాణాలు పోయిండేవి. నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? నాకు యాక్సిడెంట్ అవుతుందంటే నువ్వే ఇంత టెన్షన్ పడ్డావు. నిజంగా నాకు యాక్సిడెంట్ అయిందని సంజుకు తెలిస్తే? ఎస్, నాకు ఐడియా వచ్చింది. ఏంటి అది? నాకు అర్జెంటుగా జామ్ కావాలి. జామా? ఎందుకు చేసేవిలా? నీకోసమే సంజు, నిన్ను కలవడం కోసమే. ఇవాళ మన 16 రోజుల పండుగ. నాకే పండుగ లేదు సిరి. మీ వాళ్ళని చంపాలన్న పగ తప్ప. అంటే నా మీదున్న ప్రేమ కంటే నీకు మా వాళ్ళ మీదున్న పగే ఎక్కువైందా? అవును, నిజంగా నా మీద నీకు ప్రేమ లేదా సంజు? లేదు. ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పు. చెప్పు సంజు. లేదు లేదు లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు సంజు. నేనంటే నీకు చచ్చేంత ప్రేమ ఉంది. అందుకే నాకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే నా కోసం పరిగెత్తుకుంటూ మరీ వచ్చావు. ఏదే సంజు ప్రేమ అంటే? నీ గుండెల నిండా ప్రేమను పెట్టుకొని ఎందుకు సంజు లేదని చెప్తున్నావు? సిరి, ఏమైంది సిరి? మాట్లాడు సిరి. నేను వచ్చాను సిరి, కళ్ళు తెరు సిరి అని నా కోసం నువ్వు బాధపడుతున్నప్పుడు ఆ మాటలే చెప్తున్నాయి సంజు నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో అని. నీ కన్నీళ్ళు, నీ మూమెంట్స్, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ నా
మీదున్న ప్రేమను నీకు తెలియకుండానే బయట పెడుతున్నాయి. నా మీద ప్రేమ లేదని చెప్పి నువ్వు ఒక్క నోటి మాటతో కొట్టి పారేయొచ్చు, కానీ నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేని నీ కళ్ళు చెప్తున్నాయి సంజు. ఇంత ప్రేమని నీలో దాచిపెట్టుకుని ఎంత ఎంత తేలిక చెప్తున్నావు సంజు లేదు అని. మేడం, ఎవరో సోదావిడ లోపలికి వస్తానని బయట ఒకటే గోల్ చేస్తా ఉంది. సోది గీత లేదు, పంపించాయి. అది కాదు మేడం, ఆవిడ మాటల్లో ఏదో మహిముంది. ఈ ఇంటి పెద్ద ప్రాణానికి ఏదో ముప్పు వచ్చిందని, ఆ ముప్పుని ఈ ఇంట్లో ఉండే శక్తి ఏదో కాపాడుతుందని చెప్తుంది. సోది చెప్తానమ్మా సోది.